ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అయితే మంచి పర్సన్గా కూడా అందరి మన్ననలు అందుకుంటూ ఉన్నారు మా హీరో అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రూపేష్ చౌదరి గారు. టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మా సినిమాని ప్రేక్షకులు ఇంత ప్రేమిస్తున్నందుకు ముందుగా ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ప్రెస్ వాళ్ళందరూ మీరు మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంకొంచెం మీరు ఇంకా చేయండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైతే థియేటర్స్కి వచ్చి సినిమా చూడలేరో దయచేసి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఎందుకంటే అక్కడ చూస్తేనే మీకు ఈ సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇది ఓటీటీల్లో చూసే సినిమా కాదు. ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, తోటతరణి గారి ఆర్ట్ వర్క్ మీకు కనిపించాలి, మీరు అది ఫీల్ అవ్వాలి అంటే దయచేసి థియేటర్స్లో చూడండి. ఇప్పటివరకు మీరు అందరు ప్రేమిస్తున్నారు. ముందు ముందు ఇంకా మంచిగా చూసి మమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు, మా యూనిట్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మన సినిమాలో కొత్త వాళ్ళు చేసిన వాళ్ళు కూడా. అందరితో చాలా సరదాగా చాలా హ్యాపీగా చేసుకున్నాం షూటింగ్ కూడా. అండ్ వాళ్ళ పాత్రలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. మనం స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాం. రూహి గారైనా, శ్వేత గారైనా, ఈవెన్ అనుపమ గారు, అబ్బీస్ అన్న మీ పేరు మర్చిపోయాను. సో అందరి కొత్త వాళ్ళైనా కూడా అందరి పాత్రలు మీరు అక్కడ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు దయచేసి సినిమా థియేటర్స్కి వచ్చి మళ్ళీ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. చూడని వాళ్ళు దయచేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. ఇంకోటి అలానే ఈరోజు మన అందరి మాస్ట్రో ఇళయరాజా గారి పుట్టినరోజు. ఈ వేదిక తరపున, మా యూనిట్ తరపున అండ్ మనందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ సార్, వితౌట్ యూ నేను కొత్తవాడిని ఇంత అద్భుతంగా అంటే చాలామంది చెప్తున్నారు సార్. మరి ఏందో నేను మళ్ళీ ఓవర్ యాక్టింగ్ అనుకుంటున్నాను, తెలీదు. అంటే చాలామంది కొత్తోడివి షూటింగ్ సినిమా రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ బాగానే ఉంది, నువ్వు ఏం చేసి ఉంటావు సినిమాలు చూద్దాంలే, రాయన్ ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు, నువ్వు ఏం చేస్తావులే అని అన్నారు. బట్ మీరు, అర్చన మేడము, మా ఆకాంక్ష గారు అందరూ అంతా సపోర్ట్ ఇచ్చి నన్ను మీ అందరిలో కలుపుకొని నిజంగా నేను మీ అబ్బాయిలా నన్ను కలుపుకొని అంత కంఫర్ట్ ఇచ్చినందుకు నేను మేబీ కొంచెం నా వంతు నేను ప్రయత్నం చేసి మంచిగా చేశానని నేను నమ్ముతున్నాను సార్. అందరూ మెచ్చుకుంటారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఫైనలీ డైరెక్టర్ గారు, వీఆర్ లైక్ ఎ ఫ్రెండ్స్ అండి. డెఫినెట్లీ నేను డైరెక్టర్ని అయితే కాదు, ఐ జస్ట్ వర్క్డ్ విత్ హిమ్ అండి, అంతే. ఐఎమ్ నాట్ అ డైరెక్టర్ ఫర్ హిమ్. తీసుకోండి రండి, పర్లేదు రండి సార్. నో సో చాలామంది సినిమా కొంచెం స్లోగా వెళ్తుంది అని అంటున్నారండి. కానీ క్లైమాక్స్కి వచ్చేవరకు అందరు దాన్ని ప్రేమిస్తున్నారు. అండ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఎమోషన్. నిన్న ఎవరో చెప్పారు నాకు ఫోన్ చేసి, ఏఎంబీలో మ్యాట్నీ షోలో ఒక పెద్ద ఆయన, మాకు కోర్ట్ సీన్ ఉంటుంది రాయన్ ప్రసాద్ గారిది, అర్చనమ్మ గారిది. ఆ ఎమోషన్ సీన్లో ఆ పెద్ద ఆయన నిలబడి ఆయన కన్నీరు పెట్టుకొని హీస్ క్లాపింగ్. సో అది వినగానే నాకు ఎంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను నేనంటే అసలు అది నో వర్డ్స్ ఫర్ దట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్కి రండి, మమ్మల్ని ప్రేమించండి, మా సినిమాని ఆదరించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమాలో కూడా మేము ఎలా అయితే ఫస్ట్ హాఫ్ నుంచి నెమ్మదిగా సినిమాలోకి వెళ్ళి సెకండ్